పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఆ తర్వాత సిఏహెచ్ స్కూల్లో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించిన మెగా సెల్ఫ్ టెస్ట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సృజనాత్మక కళలు చైర్మన్ గంగులయ్య సుమన్ను ఘనంగా సన్మానించారు. గిరిజనుల సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాను ఎటువంటి పార్టీకి విధేయుణ్ణి కాదని ప్రజలకు మేలు చేసే నాయకులకే మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. ప్రతి 5 yearsకి చేంజ్ అవుతూనే ఉన్నాయండి. ఒకప్పుడు పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ అటాచ్మెంట్ అది కొంతమంది దగ్గర ఉంది. ఒకే పార్టీలో అది పార్టీ ఓడిపోయినా గెలిచినా ఉంటున్నారు, పదవులు వచ్చినా రాకపోయినా ఉంటున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇది ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏంటంటే పదవి ఉంటేనే మనం సేవ చేయగలుగుతాం, పదవి ఉంటేనే మనం చేయగలుగుతాం అని చెప్పేసి గెలిచిన తర్వాత అదే పార్టీలో పదవి వచ్చినా ఓకే, లేకపోతే వేరే పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ప్రజలు దాన్ని ఒప్పుకున్నారు. ప్రజలు ఏం ఫీల్ అవ్వట్లేదు. ఏదైనా సంభాషణ వచ్చినప్పుడు వాళ్ళు తిట్టుకోవడం, ఏదో చెప్పుకోవడం అలా ఉంటుంది. ఇదివరకు ఉన్న పొలిటికల్ వేరే, పొలిటికల్ సిస్టంలోనే చాలా మిస్టేక్స్ ఉన్నాయని నేను అంటున్నాను. అందుకే నేను పాలిటిక్స్ నుంచి కొంచెం దూరం అవడానికి కారణం ఏంటి మీరు చెప్పారంటే, చాలా లిస్టు అది పెద్దది ఉంది. ఒక్క లిస్టు నేను 2-3 నేను మీకు చెప్పి నేను ముగిస్తున్నాను. జైల్లో ఖైదీలు ఉన్నారండి, ఎంతోమంది ఖైదీలు ఉన్నారు. వాళ్ళు రిమాండ్లో ఉంటున్నారు. వాళ్ళు తప్పు చేశారా చేయలేదనేది తెలియదు. రిమాండ్లో ఉన్నారు, వాళ్ళకి హియరింగ్ వస్తూనే ఉంది. అలాంటి సమయంలో ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు వేసే హక్కు వాళ్ళకి లేదు. మరి అది పూర్తిగా డెమోక్రసీ మన